హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ గురించి మనం హైలైట్స్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సో నిన్న జరిగిన మొత్తం ఓవరాల్గా అయితే ఎలా అనిపించిందంటే, నా ప్రకారంగా చూస్తే కొంచెం ఫైర్, కొంచెము ఫ్లేవర్ టైప్లో అనిపించింది. ఎందుకు అనిపిస్తుందంటే, ఫైర్ అంటే ఈ మాస్క్ మ్యాన్ అతను ఉన్నాడు కదా, అతను అందరితో గొడవ పెట్టుకోవడం అయితే కొంచెం ఫైర్గా అనిపించింది. ఫ్లేవర్ అయిందంటే మళ్ళీ ఆయన ఫేవర్ అయినాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు ఫుడ్ కావాలి, ఫుడ్ తినకుండా మాకు ఇవ్వని అడగలేదు, ఈయన ఊహించుకొని ఫుడ్ తినకుండా వాళ్ళు త్యాగం చేసే టైప్లో మాట్లాడాడు. సో అక్కడ ఆయన్నే పోడుకున్నాడు, ఆయన పడిపోయాడు. సో మొత్తానికి మాస్క్ మ్యాన్ అయితే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్తున్నాడు. సో మిగతా కంటెస్టెంట్స్ చూసుకుంటే సుమన్ సెట్ అయితే అట్లా కొంచెం ఉన్నాడు, అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు ఫస్ట్ రోజున కాబట్టి. సో ఇక్కడ చెప్పాల్సిన పాయింట్స్ కొంచెం కామెడీగా అంటే ఇమ్మాన్యుయల్ లేకుంటే నిజంగా చెప్తాను, బిగ్ బాస్ సీజన్ అనేది కామెడీ ఉండదు. సో ఎవరు చూడరు కూడా. ఇమ్మాన్యుయల్ కొంచెం కామెడీ చేస్తున్నాడు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9 అయితే కొంచెం బాగుంది ఫస్ట్ రోజున నిన్న. సో తర్వాత భరణి కాదు, సో అంత పవర్ఫుల్గా ఫస్ట్ డే కాబట్టి మేబీ అంత లేదు. సో ఫస్ట్ రోజు కాబట్టి మనం చెప్పుకోవాల్సిన హైలైట్ మంచిగా చేశారంటే ఇమ్మాన్యుయల్ బాగా చేసినాడు. సో అంతా బాగా కామెడీ చేస్తాడు. మిగతా కంటెస్ట్ చూసుకుంటే ఆడ పర్లేదు అనిపిస్తుంది. సో మాస్క్ మ్యాన్ అతను అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్తున్నాడు. సో ఎందుకంటే అతను వాళ్ళ మిగతా సెలబ్రేషన్ కొన్ని ఫుడ్ గురించి ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు అడగలేదు, ఈయనైతే ఊహించుకొని ఇచ్చేసి మళ్ళీ లాస్ట్లో ఎమ్మెల్యేతో కూడా ఓడినప్పుడు ఆ పాయింట్ రైజ్ చేస్తాడు. అది అక్కడ ఫెయిల్యూర్ అయిపోయాడు మాస్క్ మ్యాన్. సో మిగతా కంటెస్ట్ చూసుకుంటే ఓవరాల్గా యావరేజ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్ని ఎపిసోడ్లో పాయింట్ చూసుకుంటే కొంచెం హైలైట్ అయినాడు, ఇమ్మాన్యుయల్ అయ్యాడు. సో మొత్తానికి అయితే ఫస్ట్ రోజు కాబట్టి అంత ఫైర్గా లేదు, సో యావరేజ్గా వెళ్తుంది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.